పద్మభూషణ్ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 65వ జన్మదిన వేడుకల సందర్భంగా 650 కొబ్బరికాయలు కొట్టి 6.5 కేజీల కర్పూరాన్ని హారతిగా ఇచ్చినట్లు టీడీపీ రాష్ట మీడియా కోఆర్డినేటర్ బి శ్రీధర్ వర్మ తెలిపారు. సినీ రంగంలో పాటు ప్రజలకు ఆరోగ్యపరంగా ఆయన సేవలు అందిస్తున్నారని, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అనేక మందికి సేవలు అందించారని చెప్పారు. నందమూరి తారక రామారావు గారి తనయుడు, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వియంకుడైనటువంటి పద్మభూషణ్ డాక్టర్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తరపున బాలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మేము తిరుమలలో అగ్లాండం వద్ద ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ సంవత్సరానికి 10 కొబ్బరికాయలు పెంచుకుంటూ ఈరోజు 650 కొబ్బరికాయలకి చేరుకున్నాం. అదేవిధంగా 6.5 కేజీ కర్పూరం ముట్టించి వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారి వారసత్వం పుచ్చుకున్న తర్వాత నటుడుగా, అదేవిధంగా రాజకీయ ప్రవేశం చేసినటువంటి ఎమ్మెల్యేగా, ప్రస్తుత వైద్యమో రామచంద్రాన్ని అలమటిస్తున్న రోజుల్లో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఎన్నో వివిధ సేవా కార్యక్రమాలు అందించి సామాన్యులు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఆయన ఎన్నో పథకాలు పొందినటువంటి వ్యక్తిగా ఈరోజు మేమందరం కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.